ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్నందున పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. ఎలాగైనా 2019లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయ వేడి మరింత హీటెక్కింది. ప్రత్యేక హోదా కారణంగా అన్ని పార్టీలు ఉద్యమ బాట పట్టాయి. కానీ వీటిలో వైసీపీ మాత్రమే ముందంజలో ఉండడం విశేషం. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు ప్రత్యేక హోదా పోరుతో మాత్రం వెనకబడ్డట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇక జనసేన పార్టీ ఉన్నా లేనట్లే అంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఇప్పటి వరకు కనీసం వార్డు మెంబర్గా కూడా పూర్తి చేయని ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో మ్యాజిక్ చేస్తుందంటే ఒకరికో నమ్మకం లేదు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఇప్పటికే అనేక పార్టీలు సర్వేలు చేయించాయి. ఒక రకంగా చెప్పాలంటే తమ తమ పార్టీలు గెలుస్తాయని లేదా అన్న దానిపై ఓ పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క జగన్మోహన్ రెడ్డిలు కూడా సర్వేలు చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వీటి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ పార్టీ చేయించుకున్న సర్వేలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని వీలున్న సపోర్ట్ వచ్చాయి. కానీ తాజాగా సంచలన సర్వేలు లగడపాటి సైతం తాజాగా తాను చేపట్టిన సర్వేలు ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అయితే గతంలో అనేక సార్లు లగడపాటి చేయించిన సర్వే ఫలితాలు నిజమయ్యాయి. కాబట్టి తాజాగా రిలీజ్ చేసిన సర్వే రిపోర్ట్ కూడా ఆసక్తిగా మారింది. లగడపాటి తాజాగా సర్వేలో ఏకంగా జనసేన పార్టీ కేవలం 16 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పడం విశేషం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, 175 సీట్లలో 120 సీట్లు పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతుందని, జగన్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడని ఈ సర్వే రిపోర్ట్ పేర్కొనడం జరిగింది. ఇక అధికార టీడీపీ వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ఖాయమని, కేవలం 39 సీట్లు మాత్రమే గెలిచే ఛాన్స్ ఉందని ఈ సర్వేలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఇక జనసేనతో పాటు మిగతా పార్టీలన్నింటినీ 16 సీట్లు మాత్రమే పరిమితం అవుతాయని చెప్పారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.